కట్టె కాలే వరకు పసుపు జెండాతోనే ఆ మాట అనే అర్హత ధైర్యం ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తకే ఉంటుంది. కట్టె కాలే వరకు పసుపు జెండాతోనే శాప్ చైర్మన్ రవినాయుడు మనోగతం. చంద్రబాబు నాయుడు గారిని చూసి ప్రేరణ పొంది నారా లోకేష్ అడుగుజాడలో అడుగులు వేస్తూ గత 5 ఏళ్లు ఆయన పడ్డ కష్టం, ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన పెట్టిన ఇబ్బందులు ఎదుర్కొని ఆయన పోరాడిన తీరు చూసి కూటమి ప్రభుత్వం రాగానే తొలి దఫాలోనే శాప్ చైర్మన్ గా చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ శాప్ చైర్మన్ రవినాయుడు గారి మనోగతం ఒకసారి చూస్తే, చిత్తూరు జిల్లా మారుమూల కుగ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన అనిమిని రవినాయుడు తెలుగుదేశం పార్టీలో అంచెంచెలుగా ముందుకు సాగి ఉన్నత స్థానానికి చేరుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి విడతలోనే శాప్ చైర్మన్ పదవిని పొందిన రవినాయుడు ఒకవైపు అధికారిక బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. తన కట్టె కాలే వరకు తాను పసుపు జెండా నీడలోనే పనిచేస్తానని, తెలుగుదేశం పార్టీ కార్యకర్త పదవే అన్నిటికంటే పెద్ద పదవని రవినాయుడు చెబుతున్నారు. రవినాయుడు అంతరంగం ఆయన మాటల్లోనే, చంద్రగిరి మండలం కోటాల గ్రామంలో సాధారణ రైతు కుటుంబం మాది. మా అమ్మమ్మ గారి ఊరు నారావారిపల్లె. చంద్రబాబు గారిని చూస్తూ పెరిగిన నేను ఆయన నుంచి స్ఫూర్తి పొంది రాజకీయాల్లోకి వచ్చాను. 2004లో విద్యార్థి రాజకీయాలతో నా ప్రస్థానం మొదలైంది. తొలుత తిరుపతి ఓరియంటల్ కళాశాలలో యూనియన్ ప్రెసిడెంట్ గా పనిచేశాను. డిగ్రీ కళాశాలలో మెస్ సెక్రటరీగా, యూనివర్సిటీలో టీఎస్ఎన్ఎఫ్ జనరల్ సెక్రటరీగా, యూనివర్సిటీ టీఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ గా విద్యార్థుల సమస్యలపై పోరాడాను. టీఎన్ఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, టీఎన్ఎస్ఎఫ్ నేషనల్ కోఆర్డినేటర్ గా, తెలుగు యువత తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడిగా పనిచేశాను. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, కార్యక్రమాల కోఆర్డినేటర్ గా పార్టీకి నా వంతు సేవలందించాను. రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ ఇద్దరు నా అభిమాన నాయకులు. సామాన్య మధ్య తరగతి కుటుంబంలో పుట్టి అసమాన నాయకత్వ లక్షణాలతో ఆయన అంచెంచెలుగా ఎదిగిన తీరు, ఆయనలోని పట్టుదల, క్రమశిక్షణ నన్ను ఆకట్టుకున్నాయి. ఆయన విజన్ నేడు రాష్ట్రంలోని యువ రక్తానికి రోల్ మోడల్ గా నిలుస్తోంది. ఏ నేపథ్యం లేకుండా స్వయం కృషితో ముఖ్యమంత్రి స్థాయికి చేరారు. యువనేత లోకేష్ విశ్వసనీయత, నమ్మిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్లే మనస్తత్వం నాకు ఇష్టం. లోకేష్ అన్న కేడర్ పై చూపిన ప్రేమ, నమ్మిన వారి కోసం ఎందాకైనా వెళ్లే మనస్తత్వం, కొత్త నాయకులను ప్రోత్సహిస్తున్న విధానం కేడర్ లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. యువగళం పాదయాత్ర నా జీవితంలో ఒక మరుపురాని ఘట్టం. రాముడి వెంట హనుమంతుడిలా రాష్ట్రం కోసం లోకేష్ అన్న వెంట మేం ముందుకు సాగాం. పాదయాత్రలో ఆయన చెప్పింది చేయడమే నా కర్తవ్యం. పాదయాత్రలో 3 సంఘటనలు నన్ను బాధించాయి. బంగారుపాళ్యం మైకుతో స్టూల్ కూడా లాక్కుని ఇబ్బంది పెట్టి రెచ్చగొట్టి యాత్రను భగ్నం చేయాలని చూశారు. అయితే లోకేష్ అన్న మాతో ఎటువంటి కవ్వింపు చర్యలు వద్దు, మనం రాజ్యాంగాన్ని నమ్మాం, ఆ ప్రకారమే ముందుకు సాగుదామని దిశానిర్దేశం చేశారు. వైసీపీ నాయకులు, పోలీసులు ప్రతి చోట కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఎప్పుడు ఎవరు వచ్చి దాడి చేస్తారో తెలియని స్థితిలో మా వెనక అన్న ఉన్నాడన్న ధైర్యంతో ముందుకు సాగాం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిరోజు యుద్ధమే చేశాం. యాత్ర భీమవరం చేరాక ఊహకందని సంఘటన జరిగింది. వైసీపీ వారే ఫ్లెక్సీలు చించేసి మా వాలంటీర్ల తలలు పగలగొట్టి 3 ఎఫ్ఐఆర్లు కట్టారు. ఓవైపు బాబు గారిని అక్రమంగా జైల్లో పెట్టి మరోవైపు వాలంటీర్లను పశువుల్లో లాక్కెళ్లి గోడౌన్లో పడేశారు. వాటన్నిటికంటే బాబు గారి అరెస్టే మమ్మల్ని తీవ్రంగా కలిచివేసింది. ఆ సమయంలో నెల రోజులు లోకేష్ అన్న పడిన మదనం మమ్మల్ని కదిలించింది. అది చూశాక ఆయన కోసం ఎందాకైనా వెళ్లాలని నిర్ణయించుకున్నాం. సాధారణ కార్యకర్తలైన నా పేరును మొదటి లిస్టులోనే ప్రకటించడం ఆనందం కలిగించింది. తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వారికి తగిన గౌరవం, గుర్తింపు లభిస్తానడానికి నేనే ఉదాహరణ. ఇప్పుడు లభించిన పదవి కంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త పదవే అతి పెద్దది. నా కట్టె కాలే వరకు పసుపు జెండా వెంటే ఉండి సేవలందిస్తాను. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన విజనరీ లీడర్ చంద్రబాబు గారు అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక యువతలో కొత్త ఆశలు చిగురించాయి. విద్యామంత్రి లోకేష్ కేవలం 150 రోజుల్లో రికార్డు సమయంలో డిఎస్సి పూర్తి చేసి 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. రాష్ట్రానికి పరిశ్రమల వరద మొదలైంది. కేవలం 17 నెలల్లో 23,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. మరో 15 ఏళ్లు కూటమి పాలన కొనసాగితే ప్రపంచంలోనే ఏపీ నెంబర్ 1 స్థానంలో నిలుస్తుంది. యువనేత నారా లోకేష్ యూత్ ఐకాన్గా నిలుస్తూ పెట్టుబడుల సాధన కోసం జెట్ స్పీడ్తో ముందుకు సాగుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలు 100% సంతృప్తిగా ఉన్నారు. తల్లికి వందనం, పెన్షన్ల పెంపు, ఉచిత బస్సు, అన్నదాత సుఖీభవ, దీపం 2 పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయి. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే దిశగా చంద్రబాబు గారి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. ఇది వరకెన్నడూ లేని విధంగా పార్టీ గత ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో పార్టీ కేడర్లో సహజంగానే కేడర్లో ఆశలు, ఆకాంక్షలు ఎక్కువగా ఉన్నాయి. పార్టీ ఆవిర్భవించిన తర్వాత 45 ఏళ్లలో లేని విధంగా గత 5 ఏళ్లలో పార్టీ కార్యకర్తల కష్టాలు అనుభవించారు. చాలా మంది జైలుకి వెళ్లారు.
ఆస్తులు పోగొట్టుకున్నారు. వారికి న్యాయం చేసే విధంగా యువనేత లోకేష్ అడుగులు వేస్తున్నారు. కొంచెం ఆలస్యం కావచ్చేమో కానీ అందరికీ తప్పక న్యాయం జరుగుతుంది. అయితే గత 5 ఏళ్లలో తమను ఇబ్బంది పెట్టిన వారికి తగిన శిక్ష పడాలని కేడర్ కోరుకుంటున్నారు. ఈ విషయంలో మరింత క్రియాశీలకంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. వైసీపీ నేతల కబ్జాల్లో భూములను విడిపించి సాధ్యమైనంత త్వరగా వాస్తవ లబ్ధిదారులకు అందించాలని కోరుకుంటున్నాను.